హలో అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బెండకాయ కర్రీ చింతపండుతో ఎలా చేస్తాననేది చూడండి ఒక్కసారి. ఫస్ట్ అయితే బెండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక ఆనియన్, 4 మిర్చీలు, ఇంకా లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు, ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇది కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాతనైతే బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకా సాల్ట్ కూడా వేసిన తర్వాత 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇంక ఇదంతా ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసి పెట్టుకుందాం. ఇదంతా కలిపేసి పెట్టుకున్న తర్వాతనైతే ఇప్పుడు చింతపండు పోసేసుకుందాం. మీకు సరిపోయేంత పులుసు వచ్చేంత అయితే చింతపండు పోసేసుకోవాలి. చూడండి, మా పులుసు అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనిద్దాం. 10 మినిట్స్ ఉడికిన తర్వాతనైతే ఇట్లా చిక్కగా వస్తుంది. చిక్కగా వచ్చిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.